నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వెండి తెరపై కొందరు పంచిన నవ్వులు ఎల్లకాలం గుర్తుండిపోతాయి. ఆ లిస్టులో ప్రముఖంగా చెప్పుకోవలసిన పేరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. అబ్బే మాకు కూడా తెలుసు బాబు, ఏంది నువ్వు అంటూ చేతులు నొక్కుంటూ ఆయన నోటి నుంచి జారే మాటలు విరుపులు ప్రేక్షకుల పెదాలపై చిరునవ్వులు పూయిస్తాయి. పాత్ర ఏదైనా పెద్దగా కష్టపడకుండా బాడీ లాంగ్వేజ్ మేనరిజంతో అలరించడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా లెక్చరర్ పాత్రలో ఆయన పంచిన నవ్వుల్ని అంత ఈజీగా మనం మర్చిపోగలమా? తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. నేడు ఆయన వర్ధంతి. బల్లికొరవ మండలం కొమ్మనేనివారిపాలెంలో 1954లో జన్మించిన ఆయన అనారోగ్యం కారణంగా 2013 డిసెంబర్ 7న మరణించారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లాలోని బల్లికొరవ మండలం కొమ్మినేనివారిపాలెంలో జన్మించారు. ఒంగోలులోని సిఎస్ఆర్ కళాశాలలో పీయూసీ వరకు చదివారాయన. విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉద్యోగం సైతం చేశారాయన. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లతో పరిచయం ధర్మవరపు జీవితాన్ని మలుపు తిప్పింది. తర్వాత సినిమా అవకాశాల కోసము ప్రయత్నించారు. కామెడీ సీరియల్ ఆనందో బ్రహ్మ ఆయన నటన కెరీర్లో ప్రముఖంగా చెప్పుకోదగింది. అందులో నటించడమే కాదు, కొన్ని ఎపిసోడ్స్ని సైతం డైరెక్ట్ చేశారాయన. 80వ దశకంలో దూరదర్శన్లో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ సెన్సేషన్ హిట్గా నిలిచింది. ఆనందో బ్రహ్మ ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి పేరుతో పాటు సినిమా అవకాశాన్ని తెచ్చిపెట్టింది. జంజాల చిత్రం జయము నిశ్చయమరుతావ్ సినిమాల్లోకి అడుగుపెట్టారాయన. అందులో కొడుకు స్నేహితుడితో వైరం పెట్టుకునే తిక్క లెక్కల మాస్టర్ క్యారెక్టర్లో ధర్మవరపు నటన అలరిస్తుంది. బావా బావా పన్నీరు, స్వాతికిరణం, పరుగో పరుగు, ఇష్కప్ చిప్, ఓహనా పెళ్ళంట, నువ్వే కావాలి, ఆనందం, నువ్వు నేను, ఫ్యామిలీ సర్కస్, నీ స్నేహం, సొంతం, నువ్వు నువ్వే, జయం, మన్మధుడు, ఒక్కడు, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, దొంగోడు, రెడీ, వసంతం, వర్షం, వెంకీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, జై చిరంజీవ, డార్లింగ్, బొమ్మన బ్రదర్స్, చందనా సిస్టర్స్, జల్సా, చిరుత, మహేష్ ఖలీజా, లీలా మహల్ సెంటర్, ఇలా ఎన్నో చిత్రాలలో తన నటనా వైభవంతో అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కామెడీ స్కోప్ ఉన్న పాత్రలో ఆయన నటనా ప్రస్థానం కొనసాగింది. ఈ క్రమంలో అగ్ర హీరోల సరసన సైతం ఆయన నటించారు. మన్నిన్ మోయిందాన్, చెన్నై కాదల్ తమిళ చిత్రాల్లోనూ నటించారాయన. యజ్ఞం, ఆలస్యం అమృతంకు ఉత్తమ కమెడియన్ ఆర్టిస్ట్గా నంది అవార్డు అందుకున్నారు. జంజాల, తేజ తీసిన సినిమాల్లో ఆయన క్యారెక్టర్లు ప్రత్యేకంగా నిలిచాయి. ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించిన ఏకైక సినిమా తోకలేని పిట్ట. రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్గానూ ఈయన పనిచేశారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాత్రలు సాధారణంగా ప్రేక్షకులకు కామిక్ రిలీఫ్ అందిస్తాయి. అతను ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అసోసియేషన్ చైర్మన్గానూ పనిచేశారు. సుబ్రహ్మణ్యం ప్రసిద్ధ దూరదర్శన్ కార్యక్రమం ఆనందో బ్రహ్మలో కనిపించారు. దూరదర్శన్లో ఉండగానే ఆయనకు జంజాల సినిమా జయము నిశ్చయమరాలో అవకాశం వచ్చింది. దాంతో పలు సినిమాల్లో ఆయనకు పాత్రలు లభించాయి. నువ్వు నేను, ధైర్యం చిత్రాల మొదలుకొని చాలా చిత్రాల్లో అధ్యాపక పాత్రలు వేసి నవ్వించారు. ఆయన నట ప్రస్థానంలో ఒక్కడు సినిమాలో చేసిన పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడ్డి సినిమాలో హ్యాపీ రెడ్డి అలియా సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈయన సుమారు 200కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన 2011 నుండి ఓ టీవీలో రాజకీయ వ్యంగ్య కార్యక్రమం మరియు డింగ్ డాంగ్ నిర్వహించారు. చిన్న హీరోల సినిమా దగ్గర నుంచి పెద్ద హీరోల సినిమాల వరకు నటించి తన కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ధర్మవరపు. నాటకాల నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. అంతేకాదు, ఆయన ఓ మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సినిమాల్లోకి రాకముందు ఆయన చాలా వాణిజ్య ప్రకటనలకు తన వాయిస్ ఇచ్చారు. ఒకప్పుడు తన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించి మెప్పించిన నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే తెలియకుండానే నవ్వొచ్చేది. చిన్న హీరోల సినిమా దగ్గర నుంచి పెద్ద హీరోల సినిమాల వరకు నటించి తన కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాటకాల నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అంతేకాదు, ఆయన ఓ మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సినిమాలోకి రాకముందు ఆయన చాలా వాణిజ్య ప్రకటనలకు తన వాయిస్ ఇచ్చారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం.
అలాగే వ్యవసాయ కార్యక్రమాలకు కూడా వాయిస్ ఇచ్చారు. దాదాపు 150 నుంచి 200 కార్యక్రమాలకు ధర్మవరపు తన వాయిస్ అందించారు. ఆ తర్వాత సీరియల్స్లోకి అడుగుపెట్టారు. ఇక ఆనందో బ్రహ్మ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ దిగ్గజ నటుడు. నటుడుగానే కాదు, దర్శకుడుగాను చేశారు. నటనలో తలమునకలై ఉండగానే తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా ఆశించినంతగా ఆడకపోవడంతో మళ్లీ దర్శకత్వ బాధ్యతల జోలికి పోలేదు ధర్మవరపు. నువ్వు నేను, ధైర్యం చిత్రాల తర్వాత చాలా చిత్రాల్లో లెక్చరర్ పాత్ర వేసి నవ్వించారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లోనూ నటించారు. ఒక్కడు సినిమాలో చేసిన పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడ్డి సినిమాలో హ్యాపీ రెడ్డి అలియా సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆలస్యం అమృతం సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 2013 డిసెంబర్ 7న 59 ఏళ్ల వయసులో కాలేయ క్యాన్సర్తో ఆయన కన్నుమూశారు. తెలుగు ఆడియన్స్కు మరచిపోలేని హాస్యానుభూతుల్ని మిగిల్చి వెళ్లిపోయారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.